వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే ఎప్పుడే జస్ట్ లేచా, ఫ్రెష్ అప్ అయిపోయా. మన డే స్టార్ట్ తెలుసు కదా, దేంతో అవుతాం, మన సీక్రెట్ డ్రింక్తో అనుకున్నాం. ఇది తాగేసి వాటర్ తీసుకోవాలి. వాటర్ అయిపోయింది ఇంట్లో తాగడానికి. వాటర్ కానీ తీసి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదాం. ఇంటికి కాదు, సారీ, జిమ్కి. అదే నోట్లైన్ చూస్తుంది ఇంటికని, మనకి అదే ఇల్లు, మనకి జిమ్మే కాబట్టి అందుకే ఇంటికని వస్తున్నట్టుంది. ఇంత వాటర్ కూర్చొని ఉన్నట్టు మనం. నేను చాలా వ్లాగ్స్లో పెట్టా, వాటర్ తెచ్చింది, కొన్ని వ్లాగ్స్లో పెట్టలేదు. ఎందుకంటే తొందరగా అయిపోతుంటుంది వాటర్. రోజుకి 5 లీటర్స్ తాగాలి కాబట్టి మన టార్గెట్. అందుకోసం స్పీడ్గా ఆగొడుతూ ఉంటాను వాటర్ని. మీరు కూడా వాటర్ తాగడం ఎంత వాటర్ తాగితే అంత మంచిది మనకి. అది చాలా వీడియోస్లో పెట్టాను, సారీ నేను యూట్యూబ్లో పెట్టలేదు కానీ వాటర్ గురించి ఎక్కువ రీల్స్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చేసి పెట్టినా. అంత వాటర్ తాగితే అంత మంచిది. వాటర్ తాగుతూ ఉన్నాను. వాటర్ గురించి ఏం చెప్తానంటే, డైలీ 4 to 5 లీటర్స్ వాటర్ తాగడం నేర్చుకోండి. మీరు వాటర్ తాగడం వల్ల మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోషన్ నీట్గా అవుద్ది. మీరు తినే ఫుడ్ ఎటువంటిది అయినా సరే డైజెస్ట్ అవుద్ది, బ్లోటింగ్ ప్రాబ్లం రాదు. కాకపోతే కండిషన్ ఏంటంటే, మీరు తినేటప్పుడు తినడం వాటర్ తాగడం అలా చేయమాకండి. తినేసి నా ఒక బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాను అనుకోండి, బ్రేక్ఫాస్ట్ చేసిన ఒక 20 minutes 25 minutes తర్వాత తాగండి, నో ప్రాబ్లం. ఆఫ్టర్నూన్ లంచ్ చేస్తున్నారు, లంచ్ చేసేటప్పుడు కొద్దిగా తినడం వాటర్ అలా చేయమాకండి. లంచ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక ఒక 20 to 25 minutes తర్వాత మీ ఇష్టం, ఎంత తాగలరో అంత తాగండి, నో ప్రాబ్లం. ½ లీటర్ తాగుతారో, ½ లీటర్ తాగుతారో, 1 లీటర్ తాగుతారో మీ ఇష్టం, తాగండి అలా అనమాట. అంతేగాని తింటూ తాగండి, ఇది మంచిది కాదు. మొత్తం కంప్లీట్ తినేసిన తర్వాత తాగండి, కానీ పర్ డేకి 4 to 5 లీటర్స్ వాటర్ తాగండి. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్ గ్లోకి టిప్స్ చెప్పన్నా, ఎందుకు టిప్స్ రా, వాటర్ తాగండి రా, ఆటోమేటిక్గా మీది స్కిన్ గ్లో అయిపోద్ది. అదనమాట కొంచెం వాటర్ తీసుకొని మనది ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదాం. వాటర్ తీసుకొని వచ్చాం, ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇంకా మన బ్రేక్ఫాస్ట్ చేసి జాగ్రత్తగా బయలుదేరిపోవడం. ఎక్కడికి? మన ఇంటికి, అది జిమ్కి. అయితే మన బ్రేక్ఫాస్ట్ యాజ్ యూజువల్ 8 eggs, 4 whole eggs కలిపిన ఒక ఆమ్లెట్ అండ్ 4 egg whites. అండ్ దాంతోపాటు కొద్దిగా మా అమ్మగారు, ఇంగ్లీష్ ఎందుకులే కానీ, మా అమ్మగారు కొద్దిగా గ్రేప్ జ్యూస్ చేశారు వితౌట్ షుగర్ అనమాట. ఇదంతా లాగించి వెళ్ళి వర్కౌట్ గట్టిగా చేయాలి, ఎందుకంటే ఇది యాడ్ చేసాం కదా ఇప్పుడు, అందువల్ల అనమాట. బ్రేక్ఫాస్ట్ ఫినిష్ తినేసాం మన ఎగ్స్ అండ్ లాస్ట్ ఫినిషింగ్ టచ్. పుల్లగా ఉంది, ఎందుకంటే షుగర్ యాడ్ చేయలేదుగా. డన్. జిమ్కి అయితే చేరుకున్నాం. టైం 11:10 అవుతుంది అనమాట. 10:40కి బయలుదేరా. ఈరోజు ½ an hourలోనే వచ్చాం, సిగ్నల్స్ పడలేదు అనమాట, అందువల్ల నాకు కలిసి వచ్చింది మనకి. సో మీల్స్ కూడా గట్టిగా అయ్యాయి కాబట్టి వర్కౌట్ కూడా గట్టిగా చేయాలి ఈరోజు. జిమ్లోకి ఆకాశం అడిగాం, లెగ్స్ వర్కౌట్ ఎప్పుడు చేసామంటే ఒక 8 days అవుతుందన్న అని చెప్పా. అయితే లెగ్స్ చేద్దాం అని చెప్పాడు. ఇదిగోండి, చూసారు కదా మా జయన్న, మనం ఆల్రెడీ సాటర్డే చేశారంట. ఆయన వెయిట్ని ఎలాగైనా ఈరోజు నేను బీట్ చేస్తా. మొన్న దగ్గర లెగ్ ప్రెస్ 160 180 kgs కొట్టారు లెగ్ ప్రెస్ ఓన్లీ అన్న. ఆ వెయిట్ని ఈరోజు నేను ఎలాగైనా బీట్ చేద్దాం, ట్రై చేస్తా. అంత కాకపోయినా అందులో సగమైన 100 110 ఎంత 160 180 కొట్టారన్నా కదన్నా. సార్ ఎందుకు అవద్దాం, చేద్దాం మేము కూడా. ఒకవేళ చేస్తే ఆకాశం అది చేద్దాం, లేకపోతే మనది వర్కౌట్ ఫినిష్ అయిపోయింది. ఆల్రెడీ ఇంటికి బయలుదేరుతున్నాం, ఆకాశం ఇంటికి. ఈరోజు మంచిగా క్లాస్ కూడా అయ్యిందనమాట నాకు. ఈ యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతున్నావు నువ్వు, దేని మీద పెట్టాలో మన పర్పస్ ఏంటి అని అన్న మంచిగా పీకండి క్లాస్. అయితే ఇప్పుడు నేను ఏం చేయాలంటే, దీని మీద ఎంత శ్రద్ధగా, ఎంత కాన్సన్ట్రేషన్గా రీల్స్ కానీ ఈ యూట్యూబ్ వీడియోస్ కానీ చేస్తున్నానో, అలాగే మన పర్పస్ ఏంటనేది
మేబీ మీరు గెస్ట్ చేయొచ్చు, నాకైతే గట్టిగానే అయ్యింది. ఇంకా అది కూడా మొదలెడతా అదనమాట వ్యాపారం. బయలుదేరుతున్నా ఆల్రెడీ. ఆకర్షణ వెళ్ళిపోయిండు, చిన్న వస్తువు మర్చిపోతే జిమ్కి మళ్ళీ ఎత్తుకొని వచ్చాను అనమాట. నేను జిమ్ నుంచి వెళ్ళిపోయింది, వీడియో తీయలేదు. ఎందుకంటే ఆకర్షణ తీస్తే మళ్ళీ వేసుకుంటాడని చెప్పి ఇప్పుడే క్లాస్ స్పీకర్ కదరా మళ్ళీ బాగుండని తీయలేదనమాట. అది పలానా వస్తువు మర్చిపోయానంటే వచ్చా మళ్ళీ తీస్తున్నాను. ఈ కొద్దిగా వ్లాగ్స్ ఎలా అంటే షార్ట్ లెంత్లో తగ్గించేద్దాం వ్లాగ్, మన పర్పస్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ పెడతాయి ఇప్పుడు. అదనమాట మ్యాటర్. లంచ్ టైం. ఈరోజు మా సీక్రెట్ పని మీద బయటికి వెళ్ళిపోయి రిటర్న్ కూడా వచ్చేసాను అనమాట. మధ్యాహ్నం భోజనం చేసి రెస్ట్ చేసి నిన్నటి వ్లాగ్ ఎడిట్ చేసి పెట్టేసి, అది దీనికన్నా ముందు చూసారు కదా మేము వెళ్ళే దారి బీచ్లో దారి అనమాట. అది నేవీది ఏదో సంథింగ్ ఉందంటారు రేపు. షిప్స్ అన్ని నించుపెట్టి ఉంటే దాని వీడియో తీసాను అనమాట. అందుకోసం సడన్గా వచ్చింది లంచ్ తర్వాత. ఎందుకంటే ఇక్కడ నుంచి బయలుదేరి చెప్పలేదు కదా, అందుకోసం ఇప్పుడు వచ్చేసి రిటర్న్ కూడా వచ్చేసాను అనమాట. ఇంటికి బయలుదేరడం అది తీసి పెట్టాను. టైం వచ్చి 7:15 అవుతుంది అనమాట. ఇంకా చెప్పాను కదా ఇంటికి బయలుదేరిపోవాల్సి ఉంటుందని, ఇంటికి బయలుదేరిపోతున్నాను అంతే. ఇంటికి వెళ్ళాక మాట్లాడతాం. వీడియో లెంత్ చాలా తగ్గించడానికి అదనమాట. టైం 9:45 PM అవుతుంది. వచ్చేసాం ఫ్రెష్. అదే ఇందాకలో చూసాను నేను 8:15 వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మసీద్కి వెళ్ళి నమాజ్ చదువుకున్నా. చాలా మ్యాచ్ అవుతుంది, కొంచెం మ్యాచ్ వస్తున్నా. ఆస్ట్రేలియా అండ్ శ్రీలంక. అదే నిన్న పాకిస్తాన్ ఇండియా చూసాం, పాకిస్తాన్ అయిపోయింది. ఇప్పుడు ఆస్ట్రేలియా శ్రీలంక అవుతుంది. మేబీ ఆస్ట్రేలియా కూడా ఈరోజు మొత్తానికి టోర్నమెంట్ నుంచే వెళ్ళిపోవచ్చు. మనం మీల్ తినేద్దాం ఫస్ట్, చూపిస్తాయి. ఇది మన నైట్ మీల్, పన్నీర్ కర్రీ అండ్ 2 చపాతీస్ తినేసి వాకింగ్ వెళ్ళిపోతాం జాగ్రత్తగా. ఎవరే డన్, మనది డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. 2 చపాతీస్. యాక్చువల్లీ మీకు ఇందాక ఫ్లోలో నేను వీడియోస్ తీస్తుండగా పన్నీర్ అని చెప్పేది, పన్నీర్ కాదు తోపు అనమాట. అది సేమ్ పన్నీర్ లాగే ఉంటుంది చూడడానికి. సోయాబీన్ ఉంటుంది కదా వైట్ కలర్, దాంతో తయారు చేస్తారనమాట, తోపు అంటారు. పన్నీర్తో కంపేర్ చేస్తే కొద్దిగా ప్రోటీన్ వాల్యూ తక్కువ ఉంటుంది అందులో, కాకపోతే పర్లే, నాట్ బ్యాడ్. ప్రోటీన్ బాగానే ఉంటుంది ప్రోటీన్. ప్లస్ పన్నీర్తో కంపేర్ చేస్తే ఫ్యాట్ తక్కువ ఉంటుంది, అలాగే పన్నీర్తో కంపేర్ చేస్తే క్యాలరీస్ కూడా తక్కువ ఉంటుంది అనమాట తోపులో. అది అది నేను స్పీడ్గా పన్నీర్ అని చెప్పేస్తాను, తోపు అనమాట. సేమ్ ఇంచుమించు ఒకేలా ఉంటుంది. అది తినడం వల్ల తక్కువ క్యాలరీస్ ప్లస్ తక్కువ ఫ్యాట్ ఉంటుంది, అదనమాట. అయితే మ్యాచ్ కూడా మనది కంప్లీట్ అయిపోయింది, చూసాం. శ్రీలంక వాజ్ ఆస్ట్రేలియా. శ్రీలంక గెలిచింది. ఆస్ట్రేలియా ఇక ఇంటికి ఒక మ్యాచ్ ఉంది, కానీ ఆస్ట్రేలియా అది గెలిచినా ఓడిపోయినా అలాగే ఇంటికి ఆస్ట్రేలియా ఫిక్స్ అనమాట. మనం కూడా వాకింగ్ ఫినిష్ చేద్దాం. వీడియో నచ్చినట్టే తెలుసు కదా. అవును చెప్పి మర్చిపోయా, ఇక్కడ నుంచి మన వీడియోస్కి థంబ్నెయిల్స్ ఉండవు, ఓకేనా? మన వీడియోకి థంబ్నెయిల్స్ అనేది ఉండదు, పెట్టను అనమాట డైరెక్ట్. ఎందుకంటే అది థంబ్నెయిల్ పెట్టినా థంబ్నెయిల్ పెట్టకపోయినా సరే, ఎవరికైతే మన కంటెంట్ మీద ఇంట్రెస్ట్ ఉందో వచ్చి అలాగే చూస్తారు, మన థంబ్నెయిల్ పెట్టినా పట్టకపోయినా. ఇప్పుడు ఆ థంబ్నెయిల్ పెట్టి ఆ థంబ్నెయిల్ చూసి మన లాన్కి వచ్చాక ఇంకోలా ఉంటే అది వేస్ట్ అనమాట. అది మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే తమ్ముళ్ళు ఇంకా ఏంటి థంబ్నెయిల్ పెడతానమాట, వితౌట్ థంబ్నెయిల్ డైరెక్ట్ వీడియో. మీకు మ్యాటర్ కావాలంటే ఆ మ్యాటర్ రేట్ అనేది పక్కన డిస్క్రిప్షన్లో రాసేస్తాను, కాబట్టి టైటిల్లో టైటిల్ చూసుకొని మీరు ప్లే చేసుకోవచ్చు అనమాట. అదనమాట. కలుద్దాం రేపటి బ్లాగ్లో.